క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున మరి ఈ శుక్రవార దినమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున కొన్ని మాటలు ధ్యానించుకుందాం. వాక్యంలో నుండి 59వ యెషయా గ్రంథము 59వ అధ్యాయం నుండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచా కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను. దేవుడు కార్యాలు జరిగించాలి అంటే దేవుని సన్నిధిని భక్తులు ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా పాపములు ఒప్పుకొని అద్భుతాలు చూశారు. వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సమయము ప్రభుతో నడవాలి. కొన్నిసార్లు మనం లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబులు మనిషిని నాశనం చేస్తాయి. ఇక్కడ అంటున్నాడు, ఆయన హస్తము రక్షించడానికి సమీపంగా ఉంది, ఆయన చెవులు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు ఆశీర్వాదాలు మానవునికి, నాకు కానీ నీకు కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఉపవాస ప్రార్థనలు చేస్తుంటాం, తర్వాత ఎన్నో రకాలుగా దేవుని కార్యాలు దగ్గరికి పోతూ ఉంటారు. అయితే ఎందుకు మానవుడు ఆశీర్వదింపబడలేడు, ఆశీర్వదింపబడడానికి అడ్డుగా వస్తున్నా ఏమో తెలుసుకున్నాం. మొదట ఇక్కడ ఏమంటాం అంటే, మీ పాపములు, మీ దోషములు ఆయనకు అడ్డుగా వస్తుంది. ఏదేను వనములో దేవుడు వారిని ఎంతో ప్రేమతో నిర్మించి ఒక తోటను వారికి ఏలుడి అని ఆదికాండంలో చూస్తే, వారు ఒక చిన్న ఆజ్ఞను, అదిగో ఇదంతా నీకు అధికారం ఇచ్చా, అయితే ఇక్కడ నేను తినవద్దు అన్న ఆ పండును వారు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి, మొదటి ఆదాము అవ్వలు చేసిన ఆ పాపము మానవునికి మరణాన్ని తీసుకొని వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది పాపం. ఇది నిజమా? ఈ పండు తింటే దేవదూతలు అయిపోతారని చెప్పింది. మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు, ఏమయ్యా యేసు ప్రభుని నమ్ముకున్నావు, 30 ఏళ్ళైంది, కూటాలు పెడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏమి లాభం పొందుకున్నావు అంటే, మన కుటుంబంలో కానీ, రక్షణ పొందని వారు కానీ ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తానంటే, నా వ్యక్తిగత జీవితంలో గొర్రెలు దొడ్డిలో, హబక్కు గ్రంథంలో అంటాడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించుచు. రక్షకుని యందు ఆనందించమనే ఏదైనా వనంలో దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు. వారు పాపము చేసి దాక్కొని, ఎందుకంటే పాపము చేసిన వానికి భయం ఎక్కువ. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకయ్యా నువ్వు దీవించబడలేదు? ఒకవేళ అంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా దీవించబడలేదు అంటే దేవుడు ఇంకా ఏమి ఆలోచిస్తున్నాడు మన గురించి. అందుకే అంటున్నాడు, పాపములను విడిచిపెట్టి, పాపము ఆ ఏదైనా వనంలో ఆ పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది.
లోకానుసారంగా ధనము సంపాదించుకొని, వెండి సంపాదించుకొని, బంగారు సంపాదించుకొని, పదవులు, ఆస్తులు అన్నీ ఈ లోకంలో లోకస్తునికి నీకు తేడా అంటే ప్రత్యేకించబడి ప్రభువు కోసం బ్రతకాలి, రోషము కలిగి జీవించాలి, ఆయన మాట ప్రకటించగానే. బైబిల్ గ్రంథంలో ఎమ్మాయి గ్రామంలో ఆయన వారితో మాట్లాడుచుండగా వారి హృదయములు మండెను. మన జీవితంలో దేని కొరకు మండుతున్నాం? ఆత్మల రక్షణ కొరక, పాపము కొరక, దేని కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు? నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టినా భూకంపాలు, పెను తుఫానులు వచ్చి పడిపోతాయి. నేనేమంటున్నానంటే దేవుని ఆశీర్వాదాలకు నీకు దేవుడు బాగా ఆలోచించు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శరీర బలం ఉన్నప్పుడు, ధనబలం ఉన్నప్పుడు, బంధుబలం ఉన్నప్పుడు, భార్య బలం ఉన్నప్పుడు మనం దేవుని మాట వింటామా? నాలాంటి సేవకులు దేవుని గురించి చెప్తే కూడా అతని జీవితమే సరిగా లేదు, ఇంకా మాకేం చెప్తున్నాడు. అతని వ్యక్తిగతంగా అప్పుల పాలై ఉండొచ్చు, అతను వ్యక్తిగతంగా పేదవాడై ఉండొచ్చు, అతను వ్యక్తిగతంగా దరిద్రుడై ఉండొచ్చు. అయితే దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడైన వాడు నరకంలో ఉండి ఒక చుక్క నీళ్ళైనా ఇస్తాడు. చూడండి, పాపానికి నువ్వు బానిసైతే, నేను బానిసైతే ఆశీర్వాదాలు పొందలేవు. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే వ్యతిరేకులు అవుతారు. యేసు ప్రభువును కూడా అంతే. అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు, స్వస్థతలు చేస్తున్నప్పుడు ఆయన వెంట నడిచిన వారే శిలువ దగ్గరికి వచ్చే లోపల నడవలేకపోయినారు. నీ జీవితం, నా ఆత్మీయ జీవితం యేసుతో నడవగలవా? నీ పాపాలు విడిచిపెట్టి. ఇక్కడ అంటున్నాడు, ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ఏమేమో అవన్నీ నువ్వు తొలగించుకుంటే దేవుడు మనల్ని, నువ్వు ఎన్ని డాక్టర్ల కాడికన్నావో, ఎంత దగ్గర కన్నావో, ఎన్ని లక్షలన్నా ఖర్చు పెట్టు, నీ పూర్వస్థితిలో నువ్వు ఏమేమి చేసినావో దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడుగు. డాక్టర్ ఇవ్వలేని స్వస్థత యేసయ్య ఇవ్వగలడు. లోకం ఇవ్వలేని, బంధువులు ఇవ్వలేని శాంతి, సమాధానం, జీవం కలిగిన దేవుడు వాక్యము ద్వారా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ పాపములు ఆయన ముఖముకు మరుగుపరిచారు కనుక ఆయన ఆలకం. ఇంకా ఉంటాడు, మీ చేతులు రక్తం చేతను, మరి వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడూ సాక్ష్యం పలకడు. ఒకడు నష్టపోతూ ఉంటే, ఒకడు పడిపోతూ ఉంటే, ఒకడు అప్పుల పాలై తిరుగుతూ ఉంటే, ఒకడు దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే, విశ్వాసులైన మనము వారి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ మన దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళకు సహాయం చేయాలి. ఆ రెండూ చేయక మన మనుషులు ఎలా ఉన్నారంటే, బాగా జరిగింది అనేవాళ్ళు కొంతమంది, జాలిపడే వాళ్ళు కొంతమంది, వానికి అలాగే జరగాలని శపించు. నేనేమంటే, దైవ సేవకులను సన్మానించండి, వాళ్ళ బలహీనతలు చూడొద్దండి, వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. అందుకే అంటున్నాడు, దైవ సేవకుడు నీ ఇంటి దగ్గరికి వస్తే, అయ్యా రేపు రాయ్యా, ఆయన ఏ సేవకుడైనా పర్వాలేదు, మనము గౌరవించాలి దైవజనులను. కుటుంబాలలో శాంతి కావాలంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు ప్రభువుతో గడుపుతున్నావు? అసలు దేవునితో కొన్నిసార్లు దేవుడు ఎట్లా ఇచ్చేసాడంటే, చెరసాలలో ఉన్న యేసేపును రాజుగా దీవించాడు, సింహానబోలులో దానియేలును కాపాడగలిగిన, గొర్రెలు కాచుకునే దావీదును రాజు చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లోకంలో లేదు. అందుకంటాడు, దురాశల చేత ఈడవబడుతూ మరులు కోల్పోబడిన వారై
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబులు. నా జీవితంలో నా అనుభవంలో చెప్తున్నా, నేను కూడా అన్నీ పోగొట్టుకున్నా. అందరిని నమ్మి, గుడ్డిగా నమ్మి, బంధువులు, స్నేహితులు అందరూ. అయితే నువ్వు జీరో అయినప్పుడు తిరిగి నిన్ను హీరోగా నిలబెట్టేది యేసయ్య ప్రేమ, ఆయన రక్త ప్రోక్షణం, ఆయన కృప. నిజమండి. అన్నీ పోయినాయి ప్రభువా. ఓ పక్క అప్పుల బాధలు, ఇరుకులు, అనారోగ్యం. ఎందుకు వచ్చింది అనారోగ్యం? దైవ సేవకులను ఎలా మాట్లాడుతున్నావు? సన్మానిస్తున్నావా? దైవజనులను సన్మానించి చూడు, వారిని ఆదరించి చూడు. నీ కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు. పెద్ద పెద్ద దైవజనులకు నువ్వు ఎన్నో రకాలుగా సాయించు. సైకిల్ మీద, నేను ఇప్పుడు చెప్తున్నా, సైకిల్ మీద వచ్చి ప్రార్థన చేసిన దైవజనుడు దైవజనుడే, కారులో వచ్చి ప్రార్థన చేసిన దైవజనుడు దైవజనుడే, ఆటోలో వచ్చి ప్రార్థన చేసిన దైవజనుడు దైవజనుడే. అతడు బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వేమనొద్దు. ఆ దైవజనుని కోసం ప్రార్థన చేయి, నీ చైతన్య సహాయము. అందుకే అంటున్నాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు నీవు దానిని చేయకుండా నీ పిల్లలకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీ బిడ్డలు ఎలా దీవించబడతారు? మోకాళ్ళ ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? దేవునితో సహవాసం కలిగినావా? దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నావా? నీ బిడ్డలకు దేవుని గురించి చెప్తున్నావా? కొంతమంది దైవజనుల సాక్ష్యాలు చూస్తుంటే కండ్లకు నీళ్ళు వస్తాయి. అంత గొప్పవాళ్ళం కాదు, కానీ అందరికీ దేవుడు యేసయ్యనే. అది తెలుసుకోవాలి. అందుకంటే మీ పాపములు, మీ దోషములు అడ్డుగా వస్తుంది. మీ చేతులు రక్తంతో ఉంది. మీరు ఇతరులను బాధ పెట్టుకుంటూ, తిట్టుకుంటూ, గుద్దులాడుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తారు. సహోదర ప్రేమ ఎక్కడ? అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎక్కడ? తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఎక్కడ? అత్తగూడల మధ్య ప్రేమ ఎక్కడ? మరి ఇవన్నీ మర్చిపోయి పరలోక రాజ్యానికి ఎట్లా పోతావు? నేనుగా నువ్వు కానీ అన్నీ మన హృదయంలోనే పాపం పెట్టుకొని. ఎందుకంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ప్రవేశించు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఒంటరితనం వస్తుంది, దుఃఖం వస్తుంది, మన వాళ్ళే మనకు శత్రువులైపోతారు. నీ చుట్టూ ఏమున్నా యేసు ప్రభు నీ దగ్గర ఉంటే అది చాలు, ఆయన కృప చాలు. సహోదరుడా, సాక్ష్యాన్ని బలపరచుకో, పాపానికి దూరంగా పారిపో. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని తెలుసుకో. ఏదైనా వనంలో ప్రారంభమైన పాపాన్ని యేసు క్రీస్తు కలువరి సిలువ రక్త ప్రోక్షణం ద్వారా లోకంలో వాళ్ళు బాగుపడుతున్నారే, వీళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఏరోప్లేన్లో పోతున్నారే, వీళ్ళు, అవన్నీ వ్యర్థమయ్యా. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, భూమి మీద నరులు పడుచున్న పాటలన్నీ కూడా వ్యర్థము. మరి వ్యర్థమని తెలిసి మనం ఎందుకు లోకం వెంట తిరగాల? యేసుప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. యేసుప్రభు కోసం నీ బిడ్డలను అడుక్కో. యేసుప్రభుని అడుగు నీ బిడ్డలను దీవించమని. మా కాడ డబ్బులు లేదు. దైవ సేవకులను సతాయించు. ఒకవేళ వాళ్ళు జాన్ వెస్లీ బ్రదర్ అని అయిపోయినాడు, నీ జీవితం ముగించే లోపల నువ్వు ఎవరికైనా ధనం ఇవ్వాలనుకుంటే అది నీ మరణం లోపల వాళ్ళకి ఇచ్చేసి. కానీ కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా దైవజనులను బాధ పెడుతూ ఉంటారు. అందుకే అంటున్నాడు, అనుభవాలు దేవుని పాఠాలు నేర్పుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుల పట్ల ప్రేమ చూపించు. కుటుంబంలారా కుటుంబ ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రుల కోసం చేయండి, మీ బంధువుల కోసం చేయండి. మిమ్మల్ని శపించి వారిని దీవించండి, మిమ్మల్ని దూషించి వారిని ఆశీర్వదించండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. వాడు నీకు అన్యాయం చేసినా, నీకు ధనాన్ని ముంచినా, నీ కుటుంబాన్ని తిట్టినా, సంపుదాన్ని, పొడుస్తాన్ని, నరుకుతాన్ని, ప్రభువా వారి పాపములు క్షమించు నాయనా అని అడిగితే యేసు ప్రభు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాల, కానీ నీ ఆజ్ఞలు రాసుకొని, నీ చట్టాలు రాసుకొని నువ్వు బ్రతుకుతే పరలోక రాజ్యానికి ఎవరు పోలేదు. నమ్మి బాప్తిసం పొందు వాడు రక్షింపబడు.
ఏమని నమ్మాలా? యేసు ప్రభు దేవుడని, ఆయనే రక్షకుడు. జ్ఞాపకం చేసుకో. ఎవరిని కూడా నువ్వు దూషించకూడదు, తిట్టకూడదు. కొన్నిసార్లు వాళ్ళ టైం బాగాలేనప్పుడు దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. అది నిన్ను పరీక్షించుకోవడానికి, నిన్ను పరీక్షించడానికే. వాళ్ళు ఇక్కడికి ఇంత దాకా వచ్చారు అంటే నీ సేవలో ఉన్న విశ్వాసం, నీ సేవలో ఉన్న విధేయత, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. ఎవడైనా రోగైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఆదరించి ఉంటుంది. కొన్నిసార్లు మానవుడిగా మనం ఆదరించలేకపోతాం. నువ్వు ఆ పని చేయలేకపోతుంది. ఆ పని చేసినప్పుడే మనము క్రీస్తు బిడ్డలు. దేవుడు ఏమంటాడు? దిక్కులేని బీదలను ఆదరించుటయు, విధవరాలను పరిరక్షించుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాస ప్రార్థన చెప్పుకొని మనం చికెన్ బిర్యానీలు, మనం మటన్ బిర్యానీలు తింటే లాభం. ఇతరుల కొరకు ప్రార్థించు, రోదన చేయి, రోగుల కొరకు ప్రార్థన చేయి, అప్పుల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి. నీకు అప్పులున్నా పర్వాలే. కొన్నిసార్లు దేవుని వాక్యం నాకు కూడా ఒకసారి మాట్లాడింది. ఇప్పటికీ నేను చాలా బాధల్లోనే ఉన్నా, అప్పుల్లోనే ఉన్నా. అయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. దేవుడు కొద్దిగా క్రమక్రమంగా దేవుడు మార్గాలు తెలుస్తున్నాడు. ఒకసారి బాధలో ఉన్నప్పుడు దేవుడు నాకు వాక్యం ఏం చూపిస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు. నాకు కొన్నిసార్లు ఆలోచన వస్తుంది, ఏంది ప్రభువా, నేనే అప్పుల్లో ఉంటే నేను అప్పులు ఎట్లా ఇస్తాను ప్రభు అంటే, నేను వాగ్దానం చేస్తున్నా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినది. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, సొంత భార్యనే యోబు భార్యనే యోబును చచ్చిపోలేదు. ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనుడా అన్నిటికీ సిద్ధమై ఉండి ప్రార్థనలో గడపాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థించు, నీ కుమారుల కుమార్తెలు, నీ రక్త సంబంధికుల కొరకు. డాక్టర్లకు ఎన్ని లక్షలైనా పెట్టగలం, కానీ దైవజనుడి ద్వారా మేలు జరిగితే ఆ మేలును మర్చిపోయే రోజులు ఈ దినాలు నాకు అట్లా చాలా ఎదురైనాయి. వాళ్ళ జీవితాల్లో అన్ని కార్యాలు జరిగినాక నేను సొంతంగా తెలుసుకొని చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని చెప్పరు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో ఇలా జరిగింది అంటే వాళ్ళకు మేలు. నేను ఎక్కడ సంతోషపడతా అంటే, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా, సరే నాకు మేలు జరగకపోయినా పర్లే, ఆ రోజు మనం ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు నన్ను బలపరిచినాడు, దేవునికే మహిమ కలుగును కాక. వాళ్ళకు మనకు చెప్పినా చెప్పకపోయినా దేవుడు పైనుండి మనల్ని దీవిస్తాడు. కాబట్టి పాపములను విడిచిపెట్టి పరిశుద్ధమైన జనాంగముగా బ్రతకడానికి ప్రయాసపడదాం. అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరిని దూషించొద్దు, ఎవరిని తిట్టొద్దు. ఎవరైనా తిడుతున్నారా వాళ్ళను, సరే బ్రదర్ అని క్షమించు, ప్రభు వాళ్ళతో మాట్లాడతాం. నిన్ను దూషించిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ఘనపరిచి, అది దేవుడు చేసి. అందుకే తొందరపడకూడదు. సమస్యలు ఈ రోజుతో తెగిపోయేవి కాదు. కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచాకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాదు. మా పాపములు, మా దోషములు అడ్డుగా వస్తున్నాయి, క్షమించండి ప్రభు. రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు, ప్రపంచ శాంతి కొరకు, కరోనా వైరస్ను కాలుస్తున్న దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన సమయంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా మీరు చేస్తున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. అద్భుతాలు జరిగించు. మా బిడ్డల కొరకు, చిన్న బిడ్డల కొరకు, హైదరాబాద్లో ఉండి చదువుతున్న బిడ్డల కొరకు, మా స్నేహితుల కొరకు, స్తుతి చేస్తున్న బిడ్డల కొరకు, దైవజనుల కొరకు, బంధువుల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను స్వస్థత కలిగించండి. వాళ్ళకు మానసిక ధైర్యం చూపించండి. ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళకి యేసు నామములో వాళ్ళు స్థాన చలనం కలగకుండా వాళ్ళ ట్రాన్స్ఫర్ కర్నూలులోనే ఉంటుందిగా. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్ కోసం, మెడికల్ సీట్ల కోసం ప్రయాసపడుతూ ర్యాంకుల కోసం, డిఎస్సి పరీక్ష కోసం ప్రార్థన చేస్తున్నాం.
అందరిని దీవించిన ఆయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను బలపరచిన ఆయన మేము ఎవరినైనా బాధ పెట్టండి, క్షమించండి. మాకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులని మీరు తొలగించండి ప్రభు. స్వస్థత కలుగునుగాక యేసునామం. అద్భుతం జరిగించమని యేసునామములో అడుగుతున్నాం. ఆమె మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.